డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ విశ్వవిజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో నన్ను చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతుందండి, సార్ నేను ఫాస్ట్గా డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షించుకోవాలి, ఏమన్నా ప్రిన్సిపల్స్ని పాటించాలని అడుగుతారు. ఎస్, పాటించాలండి. ఒక 3 ప్రిన్సిపల్స్ మనం పాటించాల్స్తే డెఫినెట్గా మనం అనుకున్నటువంటి మనం సాధించవచ్చండి. ఏంటంటే 3S అండి. ఓకే, ఏంటి ప్రిన్సిపల్ నేమ్ ఇస్ 3S ప్రిన్సిపల్ అండి. ఈ 3S ప్రిన్సిపల్లో ఫస్ట్ ఎస్ ఏంటంటే స్ట్రాటజీ అండి. ఓకే, సెకండ్ ఎస్ అంటే స్టోరీ, థర్డ్ ఎస్ అంటే స్టేట్. మనం ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఫస్ట్ స్ట్రాటజీ. మనం ఎలాంటి స్ట్రాటజీని మనం ఫాలో అవుతున్నాం, సో ఎలాంటి స్ట్రాటజీని మనం ఫాలో అవ్వడం వల్ల మన జీవితంలోకి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఎలా సాధించవచ్చో మనం నేర్చుకుంటాం. సో ఎండ్ వరకు ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే మొత్తం కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ స్ట్రాటజీ. సో స్ట్రాటజీ అంటే ఏంటంటే వ్యూహం. మనం ఎలాంటి వ్యూహాన్ని మనం వేస్తున్నాం, ప్లాన్ వేస్తున్నాం. సో దాని చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎస్పెషల్లీ మనం లా ఆఫ్ అట్రాక్షన్లో LOA, ఓకే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేస్తుంది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి మనిషి ఏమనుకుంటారంటే తన సంకల్పంలో ఇది కావాలి, అది కావాలి, అది రావాలి, ఇది రావాలనుకుంటారు. సో ముందు చూడండి, అది రావాలి, ఇది రావాలంటే తన దగ్గర లేదు అనే ఫీలింగ్ వెళ్తుంది కదా, అది ఎప్పటికీ రాదు, వచ్చినా డిలే అవుతుంది. అందుకోసమే మన స్ట్రాటజీ, రైట్ స్ట్రాటజీ యూజ్ చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్లో. అంటే నా దగ్గర వచ్చింది అన్న ఫీలింగ్లో ఉండాలి. అంటే మీరు ఏదైనా కావాల్సింది, ఇప్పుడు సపోజ్ మీకు పర్ మంత్ ఇన్కమ్ ఒక 1 lakh వస్తుంది, లేదా 50,000 వస్తుంది, 2 lakhs వస్తుంది, మీకు ఎంతైతే కావాలి, నేను ఏమంటున్నా 2x టైమ్స్ తీసుకో, 2 times తీసుకోండి. మీరు ప్రజెంట్ శాలరీ అంటే కరెంట్ స్టేట్ ఎంత ఉంది చూసుకున్నారు, 50,000 పర్ మంత్ వస్తుంది అనుకోండి, 1 lakh పర్ మంత్ అని పెట్టుకోవచ్చు. అంటే మీకు డిజైర్ స్టేట్ అంటే కరెంట్ స్టేట్లో మీరు ప్రస్తుత స్థితి నుంచి మీకు ఏదైతే కావాలనుకుంటున్నో ఆ స్థితికి 1 lakh పర్ మంత్ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ యాన్యువల్ టర్న్ ఓవర్గా తీసుకోవచ్చు. మీకు సపోజ్ 2 crores ఆఫ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనుకోండి, 4 crores ఆఫ్ ఇన్కమ్ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా కరెక్ట్ స్ట్రాటజీని అప్లై చేసి అఫర్మేషన్ రాయాలండి. అది రాసిన తర్వాత ఖాళీ సమయంలో పదే పదే దాన్ని మననం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం ఇదంతా చుట్టూ మీరు అబ్జర్వ్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక బేసిక్ ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఉంటుందండి. ఒక విశ్వ నియమం ఆధారంగా అది పనిచేస్తుంది. ఏంటిది? యద్భావం తద్భవతి. అంటే మనం ఎలాంటి భావాలను అయితే కలిగి ఉంటామో వాటిని ఆకర్షించుకుంటాం. ఏదైనా ఒక ఆలోచన తీసుకొని దాన్ని పదే పదే రిపీట్ చేయాలండి. అంటే మీ ఇష్టం, మీరు ఆఫర్మేషన్ మీరు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటారా, లేదా పర్ మంత్ తీసుకుంటారా, లేదా ప్రయాణం తీసుకుంటారా, లేదా మీకు ఒక ఇల్లు కావాలనుకుంటాను, ఇల్లు కావాలని ఎప్పుడు మన స్ట్రాటజీని అప్లై చేయొద్దండి. నాకు ఇల్లు వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా రైట్ స్ట్రాటజీలో మనం వెళ్ళగలగాలి. ఒక కారు కావాలన్నప్పుడు నేను ఆ కారును కలిగి ఉన్నందుకు, అంటే మీరు కొంతమంది నన్ను అడుగుతారండి స్ట్రాటజీ అప్లై చేసినప్పుడు, ఏమని అడుగుతారంటే, సార్ మన దగ్గర లేదు కదా, మీరేమో ఉంది అనుకోమంటారు, మరి ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటారు. చూడండి, దేన్నైతే మన బ్రెయిన్కు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, మన సబ్కాన్షియస్ మైండ్ కూడా అంతే అండి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. దేనినైతే పదే పదే మీ దగ్గర ఉంది 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 అని నమ్మిస్తారో డెఫినెట్గా వన్ డే విల్ అచీవ్ ఇట్ అండి. సో ఈ విధంగా రైట్ స్ట్రాటజీలో ఆల్రెడీ నాకు ఉంది అన్న భావనలో వెళ్ళాలి. ఏ రోజైతే మనకు వెళ్తాయి అవన్నీ, ఇప్పుడు సపోజ్ రిలేషన్షిప్ సరిగ్గా లేదండి, నా రిలేషన్షిప్ సరిగ్గా లేదు అనుకుంటే నిజంగా రిలేషన్షిప్ సరిగ్గా ఉండవు. లేకున్నా మీకేం కావాలి, ఫస్ట్ క్లారిటీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండి. లేదు మీకు ఏం కావాలి, ఎగ్జాక్ట్గా రిలేషన్షిప్ సరిగ్గా ఉండడం మీకు కావాలైతే, నా రిలేషన్షిప్ సరిగ్గా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కెరియర్లో ఒక మంచి ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలి. నేను ఆ పొజిషన్కి, ఒక జాబ్ చేస్తున్నారు, ఒక ప్రమోషన్లో ఒక పొజిషన్కి వెళ్ళాలి, లేదా ఒక ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నారు, లేదా ఒక బిజినెస్ చేస్తున్నారు, ఒక పొజిషన్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఆ వెళ్ళినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. రైట్ స్ట్రాటజీని అయితే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో డెఫినెట్లీ ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చి స్టోరీ అండి. ఈ స్టోరీ అంటే ఏంటంటే మన ఇంటర్నల్గా ఏదైతే కథ రన్ అవుతుందో, ఇంటర్నల్ వాయిస్ ఏదైతే వినపడుతుందో దట్ ఈస్ స్టోరీ. అంటే మీ గురించి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి. సపోజ్ ఇక్కడ స్టోరీ 2 types ఆఫ్ స్టోరీస్ ఉంటుంది. ఒకటి నెగిటివ్ స్టోరీ, రెండోది పాజిటివ్. ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది మన మైండ్లో. నేను ఇది చేయలేను, నాకు ఇదంటే భయము, నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నన్ను వైఫ్ సరిగ్గా చూసుకోవట్లేదు, నా హస్బెండ్ సరిగ్గా నన్ను చూసుకోవట్లేదు, ఓకే, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు, ఇలాంటి స్టోరీ రన్ అవుతుందా, లేదా అంతా సవ్యంగా ఉందన్న స్టోరీ రన్ అవుతుందా మీ లోపల చూడండి. నాకు మనీ ఎర్న్ చేయడం చాలా కష్టం, నాకు అసలు ఆపర్చునిటీస్ లేవు, నాకు జాబ్ రావట్లేదు, నేను గ్రోత్ రావట్లేదు, నేను ఏ జాబ్కు నేను సెలెక్ట్ అవ్వట్లేదు, సో నా కెరీర్ సరిగ్గా లేదు అనే ఆలోచన మీకు పదే వస్తుంటే నెగిటివ్ సైడ్ స్టోరీ. అలా స్టోరీ కాకుండా దాన్ని రివర్స్ చేయాలి. ఎలా చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ క్యాన్సల్ 3 times క్యాన్సల్ అని మీ లోపల ఇన్నర్ వాయిస్లో ఇన్నర్ స్టోరీ ఏదైతే రన్ అవుతుందో దానికి ఆపోజిట్గా పాజిటివ్ స్టోరీ క్రియేషన్ చేసుకోవాలి. ఎలా క్రియేషన్ చేసుకోవాలి పాజిటివ్ స్టోరీ అంటే, ఆపోజిట్గా చేసుకోవచ్చు.
ఏంటి నాకు అవకాశాలు రావట్లేదు, మీకు వస్తే నాకు మంచి మంచి అవకాశాలు వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే మీ ఆలోచనలు కూడా పాజిటివ్గా మనం టర్న్ చేస్తున్నాం. స్టోరీ, ఇంటర్నల్ స్టోరీ మనం మార్చుకుంటున్నాం. ఇంకా ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? మనీ సంపాదించడం చాలా కష్టం, మనీ సంపాదించడం చాలా ఈజీ, నా ఏజ్ చాలా ఎక్కువ, ఈ ఏజ్లో నేను ఏమీ చేయలేను అనే స్టోరీ రన్ అవుతాయి. మనం ఏది సాధించడం. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. నేను ఏదైనా సరే సాధించగలను అనుకుంటే సాధించగలను. సో ఇంకొకటి ఏమిటి అంటే, మెయిన్ ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, కొంతమంది ఏమనుకుంటారంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ అండి, అందుకోసమే నేను డబ్బు సంపాదించలేని అనుకుంటారు. ఇట్స్ ఎ రాంగ్ స్టోరీ. రైట్ స్టోరీస్, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను డబ్బులు సంపాదించడం చాలా ఈజీ నాకు అనుకుంటారు. అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా నేను ఎదగగలను అనే నమ్మకంతో ఉంటే స్టోరీ పాజిటివ్ స్టోరీ. ఇలాంటి చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నామండి. ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా మనం ఒక ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ వెబినార్కి మీరు అటెండ్ కావాలనుకుంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ జూమ్లో ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ నాతో పాటు కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు ఫ్రీగా అడగొచ్చు. ఒకవేళ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చండి. అయితే ఈ క్లాస్లకు అటెండ్ అవుతే మన యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎలా పెంచుకోవచ్చు అని, క్లాస్లో అయితే ఎక్కువ నాకు టైం ఉంటుంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సార్ పాపకి వీసా వచ్చింది, ఈ రోజు కలెక్ట్ చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళింది సార్. ఓ గ్రేట్ గ్రేట్, కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్. అందరూ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పండి అరుణ గారికి. ఎందుకంటే ఇఫ్ యూ గివ్ కంగ్రాచులేషన్స్ అండ్ యువర్ గివ్ బ్లెస్సింగ్స్ అగైన్ ఇట్ విల్ కమ్స్ టు అస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అరుణ గారు. మీ పెద్దమ్మాయి మ్యారేజ్ జరగడం, చిన్నమ్మాయి కెనడాకి వెళ్ళడం వీసాతో చాలా హ్యాపీ అండి. గ్రేట్ అండ్ గ్రేట్ న్యూస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అరుణ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. అందరూ కూడా ఒకసారి కంగ్రాచులేషన్ క్లాప్స్ తో చెప్పాలండి. అందరూ కూడా క్లాప్స్ తో చెప్పాలండి అరుణ గారికి. అందరూ కూడా క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్పాలండి. ఎప్పుడైతే మనం క్లాప్స్ తో చెప్తుంటామో మన హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ వెళ్ళి అరుణ గారు వారి ఫ్యామిలీ గ్రోత్ అవుతారు. ఎక్కడి నుంచి అయితే, ఏ సోర్స్ నుంచి అయితే ఏదైతే వచ్చిందో మళ్ళీ అదే సోర్స్ కు మళ్ళీ వస్తే గారు నెక్స్ట్ హ్యాపీనెస్ మీ ఇంట్లో జరగబోతుంది, మీ దగ్గర జరగబోతుంది. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అరుణ గారు. కంగ్రాచులేషన్స్. మీరు మంచిగా మరింత ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఏంటి స్టేట్, ఏంటండి స్టేట్ గురించి నేర్చుకుంటామండి. 2 ఏంది, స్ట్రాటజీ ఏంది, స్టోరీ ఏంది. ఈ స్టేట్ ఏంటంటే డైరెక్ట్ మన ఫిజికల్ స్టేట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఒకసారి చూడండి, ఎవరైతే ఈ స్టేట్ గురించి నేర్చుకుంటారో వాళ్ళ లైఫ్లోకి అబండెన్స్ ఆఫ్ మనీ అనేది ఆకర్షించుకుంటారు. ఎవరి లైఫ్లోకి అయితే అబండెన్స్ ఆఫ్ మనీ రావాలి, మిరాకిల్స్ జరగాలనుకుంటే అందరూ కూడా కామెంట్ సెక్షన్, ఇప్పుడు ఇక్కడ చూస్తున్న అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మిరాకిల్స్ అని ఎంటర్ చేయండి. ఎవరైతే మిరాకిల్స్ ఎంటర్ చేస్తారో వాళ్ళు నిజంగా చెప్తున్నాను వాళ్ళ లైఫ్లో మిరాకిల్స్ అనేది జరుగుతాయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అని చాలా మెంబర్స్ కామెంట్ సెక్షన్ టైప్ చేశారు మిరాకిల్స్ అని. ఎవరికైతే మిరాకిల్స్ ఎంటర్ చేస్తారో వాళ్ళకి మిరాకిల్స్ జరుగుతాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్టేట్, ఓకే, ఏ స్టేట్ అంటే మనం చూడండి ఫిజికల్ స్టేట్లో కొంతమంది ఎప్పుడు చూస్తే డల్గా ఉంటారు. ఎలా ఉంటారు? డల్గా ఉంటారు. ఎవరైతే డల్గా ఉంటారో, ఎవరైతే ఫేస్ సీరియస్గా ఉంటారో వాళ్ళకి మనీ రాదండి. ఎవరి ఫేస్ అయితే స్టేట్, ఫిజికల్ స్టేట్ కనుక స్మైల్తో ఉంటుందో వాళ్ళు మనీని ఆకర్షించుకుంటారు. ఎవరండి? స్మైల్తో ఉండడం వల్ల మర్చుకోవచ్చు. సార్ ఏంటి సార్ స్మైల్తో ఉంటే మనీ ఎలా ఆకర్షించుకుంటుందని కొంతమంది అంటారు. చూడండి, స్మైల్ చేసుకుంటే ఎవరైనా నెగిటివ్ ఆలోచిస్తారా? మీరు చెక్ చేసుకుని కావాలితే ఒక పని చేయండి, ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళండి, స్మైల్ చేయండి. స్మైల్ చేస్తూ కావాలని నెగిటివ్ ఆలోచన ట్రై చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నెగిటివ్ థాట్ రాదా? అంటే సింపుల్గా నెగిటివిటీ నుంచి మనం ఓవర్కమ్ చేసుకోవాలని ఏంటండి? స్మైల్, బ్యూటిఫుల్ స్మైల్. మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఒక స్మైల్తో మీరు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ ఆలోచన రాదు. స్మైల్తో ఉంటారు కాబట్టి పాజిటివ్ ఆలోచన వస్తుంది. కాబట్టి మిర్రర్ ముందే మీ జీవితంలో ఏదైతే కావాలని మీరు కోరుకుంటారో అన్నీ సృష్టించుకోండి. ఇల్లు అయినా కావచ్చు, కార్ అయినా కావచ్చు, ఏదైనా సరే. ఇంకొకటి చూడండి, ఎవరైనా డల్గా ఉన్నప్పుడు షోల్డర్స్ ఏమవుతాయి? డల్ ఉంటాయి, డౌన్గా ఉంటాయి. చిన్న ఏముంటుంది? డౌన్గా ఉంటుంది. ఐస్లో డౌన్ చూస్తున్నారు. మీరు చూడండి, అద్దం ముందుకెళ్ళి షోల్డర్ కొంచెం అప్ చేసి చెస్ట్ కొంచెం ముందుకని స్మైల్తో ఉండండి. స్మైల్తో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినప్పుడు పాజిటివ్ థాట్ రిలీజ్ చేయండి. డెఫినెట్లీ మీ జీవితంలో ఏదైతే అనుకుంటారో దాన్ని అన్నీ సాధించవచ్చండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. అంటే సింపుల్గా చెప్పాలంటే రైట్ స్ట్రాటజీని మీరు అప్లై చేస్తే, రైట్ స్టోరీని మీరు అప్లై చేసుకుంటూ రైట్ స్టేట్లో కనుక మీరు ఉంటే రైట్ రిజల్ట్స్ వస్తాయి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో 3 years, సో 3 years అని చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, లేదా కామెంట్ సెక్షన్లో ఏమని మెసేజ్, ఎస్ 3 years. ఎవరైతే 3 years ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ వస్తాయి. ఇంకొన్ని మరిన్ని విషయాలు మనం క్లాస్లో నేర్చుకుంటాం. క్లాస్లోకి అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. దాని తర్వాత 1 month క్లాస్ కూడా ఉంటుంది. సో ఎవరికైతే కావాలని కోరుకుంటారో ముందు డెమో క్లాస్ వినండి, తర్వాత క్లాస్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.